ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది సంవత్సరానికి చాలా ట్రెండీగా మారుతుందన్నమాట. సో మన లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్లో ఫిలిమ్స్ పేపర్ చూడండి, చాలా డిఫికల్ట్గా ఇచ్చారు. క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ కూడా లెవెల్స్ వైజ్గా పెరుగుతూ ఉందన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్పే ఏంటంటే, ఇక్కడ ఇచ్చేటువంటి ప్రశ్నలు అనేది మీకు తెలిసే ఉంటాయి, చదివే ఉంటారు, కానీ అవి కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తాయి అనమాట. అంటే ఎక్కువ టైం తినేస్తాయి. అటువంటి ప్రశ్నని ఈ కాలంలో ఎగ్జామినర్స్ అయితే ఇస్తున్నారనమాట. సో దాన్ని ఆ సమస్యను పరిష్కరించడం కోసం మనం ఏం చేస్తామంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక మాడ్యూల్ తీసుకొచ్చాం. అంటే కంప్లీట్ కోర్సు అనేది తీసుకొచ్చాం అనమాట, ఫుల్ కోర్సు. ఈ కోర్సులో మీకు A to Z అన్నీ ఉంటాయి. సో బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ వరకు అన్నీ ఉంటాయి అనమాట. అంటే ఎలా ఉంటాయంటే, మీరు ఎటువంటి ప్రశ్నలు ఎగ్జామినర్ మీకు క్వశ్చన్స్ అనేది ఈజీగా అడగని, డిఫికల్ట్గా అడగని, మీడియంగా అడగని, ఎలా అడిగినా సరే మన అభ్యర్థులు, మన ఫుల్ కోర్స్ తీసుకున్న అభ్యర్థులు వాటిని ఆన్సర్ చేసే విధంగా మనం ఈ ఫుల్ కోర్సులో లెక్చర్స్ అనేవి ఇస్తాం అనమాట. అంటే మనం సబ్జెక్ట్ వైజ్ లెక్చర్స్ ఇస్తాం ఫుల్ కోర్సులో. ఫిలిమ్స్కి, మెయిన్స్కి సంబంధించి ఆంధ్ర హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ లెక్చర్స్ మొత్తం ఇస్తాం అనమాట. ప్రతి ఒక్క లెక్చర్స్లో కూడా చాలా నీట్గా చెప్తాం. షార్ట్ అండ్ క్రిస్పీగా ఉంటాయి. పెద్ద పెద్ద లెంతీ లెక్చర్స్, ఇప్పుడు పల్లవ సామ్రాజ్యం ఉంది, పల్లవ సామ్రాజ్యానికి సంబంధించి 7-8 గంటల లెక్చర్స్ అవసరం లేదు. గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ప్రాపర్గా ఎంత టైం పెట్టాలి, పల్లవ సామ్రాజ్యం గురించి మీకు 2 అవర్స్లో నీట్గా ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో గంటల తరబడి టైం తీసుకొని, టైం వేస్ట్ చేసుకొని, చాలా ఫ్యాక్ట్స్ చదివి కన్ఫ్యూజ్ అయ్యి అలా కాకుండా ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరం అంతవరకే చెప్తాము. సో షార్ట్ అండ్ క్రిస్పీగా పిన్ టు పిన్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇలా మన లెక్చర్స్ అయితే ఉంటాయి. ఈ ఫుల్ కోర్సులో మీకు ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించి డెమో క్లాసులు ఉంటాయి చూడండి, క్లాసులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలా మిమ్మల్ని ఫస్ట్ స్టెప్లో మొత్తం క్లాసులన్నీ ఇచ్చి సబ్జెక్ట్ పరంగా స్ట్రాంగ్ చేస్తాం. తర్వాత స్టెప్లో మీ చేత టెస్ట్ సిరీస్ రాపిస్తాం, మెంటర్షిప్ కూడా ఇస్తాం. ఎవరైతే ఫుల్ కోర్సులో వస్తారో వాళ్ళకి మెంటర్షిప్ కూడా ఉంటుంది. మెంటర్షిప్ టెస్ట్ సిరీస్కి, లెక్చర్స్కి మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే మెంటర్షిప్లో మీరు బాగా స్ట్రాంగ్ అవుతారో, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, హై ప్రయారిటీ టాపిక్స్ బాగా చదివి తర్వాత మీ చేత టెస్ట్ సిరీస్ రాపిస్తాం అనమాట. టెస్ట్ రాసిన తర్వాత ఒకసారి అనాలిసిస్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇదంతా మన ఫుల్ కోర్సులో ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా మన ఫుల్ కోర్స్ అనేది ఒకటి సబ్జెక్ట్ లెక్చర్స్, తర్వాత మెంటర్షిప్ టాపిక్స్, వాటి వీడియో లెక్చర్స్ ఉంటాయి అవి, తర్వాత టెస్ట్ సిరీస్. ఇలా 3 స్టెప్పుల్లో మీ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్ మేము కంప్లీట్ చేపిస్తాము. ఇలా 3 స్టెప్పుల్లో మొత్తం 7 మంత్స్లో మీకు కంప్లీట్ చేపిస్తాం గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ మొత్తం కూడా. టెస్ట్ సిరీస్గా వచ్చిన కోర్సు డ్యూరేషన్ అనేది 7 మంత్స్ ఉంటుంది. మీరు ముందు నెలలో అయినా రాయొచ్చు అనమాట, తక్కువ టైంలో కూడా రాయొచ్చు. ఎందుకంటే కొంతమంది 4 మంత్స్లోనే బాగా స్ట్రాంగ్ అవుతారు, కొంతమంది 3 మంత్స్లో అవ్వచ్చు, కొంతమంది 6 మంత్స్ పట్టవచ్చు. మీకు 7 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ టైంలో మిమ్మల్ని చాలా చాలా స్ట్రాంగ్గా చేస్తాం. కాబట్టి మన ఫుల్ కోర్సులో సబ్జెక్ట్ లెక్చర్సే కాకుండా ఫిలిమ్స్, మెయిన్స్కి టెస్ట్ సిరీస్లు ఉంటాయి, మెంటర్షిప్ ఉంటుంది. చాలా క్వాలిటీగా తీసుకొచ్చాం లెక్చర్స్ కూడా. తక్కువ టైంలో ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, మీకు తక్కువ టైం ఉంది, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తక్కువ టైంలో గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనే లక్ష్యంతోనే మన టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు, ఫుల్ లెక్చర్స్ అన్నీ ఉంటాయన్నమాట. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం మన ఫుల్ కోర్సు.